ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 జిల్లాలకు గాను 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి బదిలీ చేసింది. గుంటూరు కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మిని నియమించింది. విశాఖలో అసైన్డ్ భూముల కుంభకోణంలో కలెక్టర్ మల్లికార్జున్, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూ దోపిడీకి సహకరించారనే ఆరోపణలున్నాయి. ఆయనపై వేటు వేసిన ప్రభుత్వం విశాఖ కలెక్టర్గా జేసీకి అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత అమరావతి రైతులను అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీగా ఉన్నప్పుడు మాధవీలతపై భారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలకు వత్తాసు పలికారనే అభియోగాలున్నాయి. ఫలితంగా ఆమెను జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. తూర్పుగోదావరి కలెక్టర్గా పి ప్రశాంతిని నియమించింది. అల్లూరు జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ను నియమించగా ప్రస్తుత కలెక్టర్ విజయ్ సునీతను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏలూరు కలెక్టర్గా కె వెట్రిసెల్విని నియమించగా ప్రస్తుత కలెక్టర్గా ఉన్నటువంటి ప్రసన్న వెంకటేష్ను జీఏడీకి బదిలీ చేసింది. విజయనగరం కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి కలెక్టర్గా సి నాగరాణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి సృజనలను నియమించింది. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావును జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ప్రకాశం కలెక్టర్గా ఏ తమీం అన్సారియా, కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా, బాపట్ల జేసీకి కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పింది. నూతన ప్రభుత్వం ఏర్పడాక కలెక్టర్ల బదిలీకి సంబంధించి కూడా ఏపీలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. చందు, మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ బదిలీ అయితే భారీగా జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే గత ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ కొంతమందికి కావచ్చు, అదేవిధంగా కొంతమంది గత ప్రభుత్వానికి వత్తాసుగా ఉన్నారంటూ కొంతమంది కావచ్చు, కొంతమంది ప్రజా జీవితంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతరులకి చేయడం వల్ల అనేక కారణాలు కావచ్చు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్ అయితే మాత్రం బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఎస్ నాగలక్ష్మిని, గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డిని జేఐడీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం, విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ ని బదిలీ చేస్తూ మల్లికార్జున్ ని జేఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా విశాఖ కలెక్టర్ గా జేసీకి అదనపు బాధ్యతలు అప్పచెప్పడం, అల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎం విజయ సునీతను బదిలీ చేయడం, అదేవిధంగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ని నియమించడం, అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కలెక్టర్ గా తగిలి షణ్మోహన్ నియామకం, ఏలూరు జిల్లా కలెక్టర్ గా కె వెట్రి సెల్వి నియామకం, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కలెక్టర్ పి ప్రశాంత్ ని నియమించడం, అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించి కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ నియామకం, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పి నాగారాణి నియామకం, చిత్తూరు జిల్లా కలెక్టర్ గా సునీత్ కుమార్ ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సుజనాని నియమించడం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఢిల్లీరావుని జీఏడీకి రిపోర్ట్ చేయాలని చూడడం, అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీం అన్సారీ నియామకం, కర్నూలు జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషాని నియామకం, బాపట్ల కలెక్టర్ గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పచెప్పడం, ప్రస్తుతం గుంటూరు కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని అయితే మాత్రం జీఐడీకి రిపోర్ట్ చేయమన్నటువంటి పరిస్థితి. అల్లూరు జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఎం విజయ సునీతని జీఐడీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం, కాకినాడ జిల్లా కలెక్టర్ జె శ్రీనివాస్ ని జీఐడీకి రిపోర్ట్ చేయాలని చెప్పడం, ప్రస్తుత ఏలూరు కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రసన్న వెంకటేష్ ని జీఐడీకి రిపోర్ట్ చేయాలనడం, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి మాధవీలతని జీఐడీకి రిపోర్ట్ చేయడం. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే 12 మంది ఐఏఎస్ అధికారులను అయితే బదిలీ చేయడం జరిగింది. జిల్లాలకు సంబంధించి కొంతమందికి జేసీలుగా ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పడం, పూర్తి బాధ్యతలు అప్పడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా బదిలీలు అనేది ఇదే మొదటిసారిగా కావడం, అదే అందులోనూ జిల్లా కలెక్టర్ల విషయంలో
ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే జిల్లా మొత్తానికి కూడా మేజిస్ట్రేట్ గా ఉండేటటువంటి కలెక్టర్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని శాఖలకి సమన్వయం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమకాలీన రీతిలో ముందుకు పోయే విధంగా ఉండేటటువంటి వారందరినీ కూడా వీరు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గా ఈ జేడీకి కూడా చాలా మంది మనం చూసుకున్నట్లయితే 12 జిల్లాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా మార్పులు చేర్పులు చేయడంతో అటు రాష్ట్రంలో భారీ ఎత్తున అయితే మాత్రం ఐఏఎస్ బదిలీ అయితే జరిగిందని చెప్పాలి. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.